ఓం నమో భగవతే రుద్రాయ. 14 జనవరి 2026 మనకి భోగి. భోగి రోజు నాడు సాయంత్రం గోదా కళ్యాణం జరుగుతుంది. అయితే ఈ గోదా కళ్యాణంలో ఎవరైతే వివాహం కానటువంటి స్త్రీలు ఆ కళ్యాణంలో పాల్గొంటారో వారికి ఖచ్చితంగా వివాహం జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక జనవరి 15 మకర సంక్రాంతి. మనకి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం, ఇది మనకి ఉత్తరాయణ పుణ్యకాలంగా మొదలవడము, దీనినే మకర సంక్రాంతి అని పిలవడము కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సూర్యుడు మకరంలోకి ప్రవేశించినటువంటి సమయంలో ఎవరైతే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవాలి. అలాగే సూర్యుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఎవరైతే కెరీర్ పరంగా అభివృద్ధి చెందుదాము, ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి అనేటటువంటి వారు మీరు ఈ సూర్యుడికి అర్ఘ్యాన్ని గనక, ఈ సూర్య అర్ఘ్యం గనక విడిచిపెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి కెరీర్ పరంగా ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ మకర సంక్రాంతి నాడు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణం అనేటటువంటిది చేసుకోవాలి. ఇంకా అవకాశం ఉన్నవారు మీరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరించవచ్చును. ఎందుకంటే మనకి ఈ యొక్క సూర్య సంక్రమణ సమయంలోనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని మనకి కథలోనే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నవారు ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ మకర సంక్రాంతి నాడు పితృదేవతలను స్మరిస్తూ వారికి తిలతర్పణాలు విడిచిపెట్టడం, అలాగే పెద్దలను స్మరిస్తూ వారందరికీ కూడా స్వయంపాక దానాలు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఇవ్వడము కూడా చేయాలి. అలాగే కనుమ రోజు ప్రతి ఒక్కరూ కూడా పశు సంపద ఉన్నవారంతా కూడా ఆ పశువుల్ని చక్కగా సేవించి వాటికి నల్ల నువ్వుల నూనెను ఆ పశువులకి వెన్ను మీద రాసి చక్కగా మీరు చేసినటువంటి ఈ యొక్క పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ పశువులకు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఈ 3 రోజులు కూడా పండగని కనుక మీరు శ్రద్ధగా గనక జరుపుకున్నట్లయితే ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ రోజు ఈ చిన్నపాటి పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.